హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం క్రిస్పీగా క్రంచీగా ఉండే పాలకూరతో తయారు చేసుకున్న పెసర పునుకుల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ వీటిని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ముందుగా 3 hours ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని చూపిస్తున్నానండి. ఇది 1 కప్పు పెసరపప్పు అనమాట. మీకు చూపించే కప్పుతో 1 కప్పు పెసరపప్పుని 3 hours బిఫోరే నానబెట్టేశాను. ఎలా నానాలంటే ఇలా మనకి నలిపితే పొట్టు అనేది ఊడొచ్చేసేయాలి. అలా నానబెట్టుకున్న పప్పుని ఇలా పూర్తిగా కడుక్కొని ఒక జాలికి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా జాలికి వేసుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని పల్సెస్లో గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని 1 కప్పు సన్నగా తరిగేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 కప్పుల పాలకూరని వేసుకోవాలి. పాలకూరను కూడా చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలకూర అంతా కూడా పూర్తిగా పప్పులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలకూర వేసాం కాబట్టి మనకి సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూసి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకునే ముందుగానే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పుని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే ఇలా రౌండ్గా వేసుకోవచ్చు అండి, లేకపోతే ఇంకొంచెం చిన్నగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా క్రిస్పీగా కావాలంటే కొంచెం సేపు పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు ఇలానే మిగతా పిండిని కూడా వేసేసుకొని అన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇలా రౌండ్గా ఉండి లోపలంతా కూడా మెత్తగా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం వేళ్ళతో చిలకరించినట్టుగా వేస్తేను చాలా చిన్నగా పకోడీల్లాగా వస్తాయి. ఇప్పుడు అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అండి. మీరు తినేదాన్ని బట్టి ఎలా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పొట్టు పెసరపప్పుతో పాలకూర వేసి ఒక్కసారి పునుకుల్ని ప్రిపేర్ చేశారంటే అద్భుతంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇందులోకి ఏ పచ్చళ్ళు అవసరం లేదండి, వట్టివే తినేయచ్చు, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఏ అకేషన్కైనా కూడా మనం ఇలా పొట్టు పెసరపప్పులో పాలకూర వేసి పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.